నైస్. సో, మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు గాని, లేకపోతే బాలకృష్ణ గారు గాని, వాళ్ళ ఒక కైండ్ ఆఫ్ రగ్డ్ మ్యూజిక్ ఉంటది. మాస్. యాహ్! సో, వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటదా మీకెప్పుడైనా ఎందుకు అలాంటి ఉండదండి? మాస్? మాస్ ఎందుకుండదండి? నేను అంటే ఆబ్వియస్‌గా నేను బాలకృష్ణ గారి సినిమాలు కూడా చూసి పెరిగినవాడినే కదా! ఒక 'భైరవ ఆదిత్య 369' అనేది డెఫినిట్‌గా. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు గ్రేట్ యాక్టర్. సో, ఐ వుడ్ లవ్ టు మేక్ మ్యూజిక్. ఎప్పుడు ఎలాగో ఎందుకు కుదురుతుందో మరి చూడాలి. ఓకే. సో, అలాగే మీరు మీ ఈ జర్నీలో ఏం బిలీవ్ చేస్తారు? ఆహ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్‌పుట్ ఆఫ్ ద సినిమా. హ్మ్. నువ్వు నీ 200% ఇవ్వు. మర్చిపో, అక్కడికి స్విచ్ ఆఫ్ కొట్టే. ఎందుకంటే సక్సెస్ వస్తే ఎగురుతాము, ఫెయిల్యూర్ వస్తే పడతాము. సో, ఈ 2 ఉండకుండా నాన్ రియాక్టివ్‌గా ఎక్కువ ఓ అని ఎగరకుండా కామ్‌గా ప పనిని ఆహ్, ఏంది దైవంలాగా చేసి వదిలే. చూసి చేసి వదిలే అంతే. ఓకే. సో, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా సార్ ఈ జర్నీలో? చాలా ఛాలెంజెస్. ఎందుకంటే ఇనీషియల్‌గా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఇంక మ్యూజిక్‌లోకి వచ్చాం. ఇంటి నుంచి డబ్బులు తీసుకెళ్ళలేదు. ఇక్కడే కృష్ణనగర్‌లో ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ తోటి మా కజిన్ వాళ్ళు అకామిడేట్ చేశారు. విక్రమ్ అని అతను మ్యాంగో టీవీలో పనిచేశాడు. మ్యాంగో మీడియాలో. నన్ను అకామిడేట్ చేశాడు. నా అసిస్టెంట్‌ని అకామిడేట్ చేశాడు. కొన్ని రోజులు సిద్ధు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఓహ్! తర్వాత డీజే టిల్లు 2 డైరెక్టర్ మల్లిక్ వాడి ఇంట్లో ఉండేవాడిని. సో, అలాగా చాలా కష్టాలు చూసాం ఇనీషియల్‌గా. సో, దట్ స్లోలీ అంటే ఎక్విప్‌మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మ్యూజిక్ చేయాలంటే ఎక్విప్‌మెంట్ కావాలి. ట్రూ. ఎక్విప్‌మెంట్ లేనిదే యూ కాంట్ ప్రొడ్యూస్ స్టఫ్ ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్. హ్మ్. అంటే అలా టకటకమని ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇది కావాలంటే అవ్వదు. సో, అవి చాలా ఇంటిగ్రేట్ చేసి ఇంకా కింద మీద పడి నానా కష్టాలు పడి ఆ క్షణాలు అవన్నీ హిట్ కొట్టాం. హ్మ్. సో, ఈవెన్చువల్లీ దట్ ఈజ్డ్ ఆఫ్ సో, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ లేకపోతే ఎక్విప్‌మెంట్ కానీ ఇలాంటివన్నీ కొంచెం బెటర్ అయింది. వేరే బెటర్ స్పేస్. సరే, ఇంతగా మించిన దరిద్రం చూడక్కర్లేదు మనం టైప్‌లోనే అయిపోయింది. సో, ఇప్పుడు ఏదొచ్చినా బాగుంటుంది మాకు. ఓకే. యాహ్! సో, మీరు ఇంతకు ముందు అన్నట్టు కాంపిటీషన్ చాలా హై ఉంటది. కరెక్ట్. అందరికీ నచ్చాలి అనేది చాలా కష్టం. సో, మీరు ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారా ఏదైనా మ్యూజిక్? అస్సలు పక్కనోడు ఏం చేసినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. ఎందుకంటే సినిమా అవుట్‌పుట్ అంటే ఇప్పుడు నేను సినిమా ఇప్పుడు ఫ్లా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను పట్టించుకోను అన్నప్పుడు పక్కనోడు ఏం చేసినా ఎందుకు పట్టించుకుంటానండి. ఎందుకంటే నేను నాకు 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. పెద్ద హిట్ అయింది. 'క్షణము', 'గుంటూరు టాకీస్'. తర్వాత 'నరుడా డోన్ నరుడా' నా సినిమా చేశాను. డీజే టిల్లు 2 డైరెక్టర్ సుమంత్ గారు. దాంట్లో ఆ ఆల్బమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాను. మీరు 3, 4 సాంగ్లు అన్నారు కదా! దాంట్లో 6, 7 సాంగ్లు ఉంటాయి. ఒకసారి వినండి. మీరు ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి ఫ్రీగా ఉన్నప్పుడు. చాలా ఎఫర్ట్ పెట్టి కంపోజ్ చేయడం జరిగింది. సినిమా పోయింది. సినిమా పోవడం వల్ల ఆల్బమ్ ఎవరికీ తెలియలేదు. అందులో ఒక సాంగ్ చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్టూడియోలోని ఫైనలైజేషన్ కూడా చేశాం. మిక్సింగ్ అండ్ మాస్టరింగ్. నో వన్ ఈవెన్ నోస్. చేసిన తర్వాత నేను చాలా డిప్రెస్ అయిపోయాను. 6 మంత్స్ ఏంటి ఇంకా 1 ఇయర్ అనను. ఓ 4, 5 మంత్స్ అయితే అలా డల్‌గా అయిపోయి ఉన్నాను. అండ్ దట్ డ్రాగ్డ్ అలా నన్ను డ్రాగ్ చేసింది. ఒక 6 నెలలు, సంవత్సరాలు డ్రాగ్ చేసి ఆ రోజు డిసైడ్ అయ్యాను. అమ్మ అసలు నేనెందుకురా ఫీల్ అవ్వాలి కష్టపడి చేసినందుకు. హిట్ అయితే గుడ్. పోయిందా మనకు సంబంధం లేదు. ఓకే. మనం ఏ సినిమా తీసుకున్నా కూడా దానికి 200% అయితే చిన్న పెద్ద లేకుండా చేయాల్సిందే. అది అంటే కొన్ని సార్లు ఈ సినిమాకి ఇంతెందుకు, ఆ సినిమాకి అంతెందుకు అని కొంతమంది అంటూ ఉంటారు. నాకు సర్రమని బీపీ రేస్తుంది. సినిమా కదరా! ఎందుకంటే ఇప్పుడు ఎన్నో మంది డిపెండెంట్‌గా ఉన్నారు దాని మీద. పర్సనల్‌గా మనకి అవసరం ఉండకపోవచ్చు బియాండ్ అ పాయింట్. బట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో, అందుకనే నేను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. అంటే స్మాల్ బడ్జెట్ అనండి, బిగ్ బడ్జెట్ అనండి, తెలిసినోళ్ళు అనండి, తెలియపోయినోళ్ళు అనండి, ఐ డోంట్ కేర్. చేయవలసిన పని మాత్రం 200% చేసి ఆళ్ళకిచ్చేయాలి. తర్వాత దాని గురించి మర్చిపోవాలి. యూ మూవ్ ఆన్ అంతే. ఓకే. సో, ఇలాంటి సాంగ్స్ మీరు ఇంతకు ముందు ఇచ్చిన సాంగ్స్ గాని, లేకపోతే డీజే టిల్లు చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. సో, యాహ్! చెప్పుకోవడానికి. సో, ఇలాంటి సాంగ్స్ మీరు ఫ్యూచర్‌లో చాలా ఇవ్వాలి. థాంక్ యూ సో మచ్. అలాగే